గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అబ్దుల్ అజీజ్, చిలుకలూరుపేట నుంచి మాట్లాడడం జరిగింది. మా అప్లైనర్ ముబారక్ అలీ అండి. మా మెంటర్ మేరీ మేడం, శ్యామ్ సార్. నిన్న పెద్దనందిపాడులో ఈవినింగ్ ద గ్రేట్ లీడర్ కత్తిబాబు సార్ మీటింగ్ పెట్టడం జరిగింది మినీ డిఎల్సిబిలో. ఆ మీటింగ్కి నేను అటెండ్ అవ్వడం, అక్కడ వాల్యుబుల్ పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది కత్తిబాబు సార్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ యొక్క మీటింగ్లో మనం ప్రజెంట్ చదువుకుంటున్నటువంటి, ఇంతకుముందు చదివినటువంటి స్కూల్స్లో మన ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ నిన్న చెప్పినటువంటి క్లాస్లో బిజినెస్ స్కూల్ దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేది, స్కూల్లో చదువుకున్నప్పుడు వారు చెప్పేటటువంటి సబ్జెక్టు భవిష్యత్తులో మనం ఏదో ఒకటి వర్క్ చేసుకునే విధంగా, లేదంటే ఏదో ఒకటి కనిపెట్టే విధంగా అనేది కొన్ని పాయింట్స్ మన స్కూల్లో చెప్తూ ఉంటారు. అటువంటి పాయింట్స్లో ఒక పాయింట్ చెప్పారండి. ఆల్వా ఎడిసన్, మన బల్బుని కనిపెట్టినటువంటి ఆల్వా ఎడిసన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క టాపిక్ చెప్పడం జరిగింది. ఆ యొక్క టాపిక్లో ఆల్వా ఎడిసన్ గారు బల్బు కనిపెట్టేది 999 సార్లు ఫెయిల్ అయినా కూడా చివరిసారి సక్సెస్ అయ్యారో 1000సారి. అలానే ఆ 999 సార్లు ఫెయిల్ అవ్వడం పాఠంలో ఎలా అయితే చెప్పారో, ఆ చెప్పినటువంటి సబ్జెక్టు బిజినెస్ స్కూల్లో ఆ కనిపెట్టినటువంటి బల్బు ఎవరైతే ఆల్వా ఎడిసన్ గారు ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ వారి యొక్క తరతరాలకి ప్రతి ఒక్క బల్బు మీద ఇన్కమ్ సోర్స్ వెళ్ళే విధంగా బిజినెస్ స్కూల్లో అనేది నేర్పడం జరిగింది. దాంట్లో బిజినెస్ స్కూల్లో కొన్ని పాయింట్స్ చెప్పారండి. ఆ కొన్ని పాయింట్స్లో కోరిక, ప్రజెంట్ ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగంలో మనకి ఏముంటుంది అనే దాని మీద కోరిక, భయం. ఈ కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎట్లా ఉద్యోగం రావాలి, తర్వాత కారు కావాలి, ఇల్లు కావాలి, మంచి భార్య కావాలి, మంచి పిల్లలు, తర్వాత బంగారం, భార్యకి బంగారం కొనిపించుకోవాలి, తర్వాత పిల్లలు, మనకి డబ్బు ఇన్కమ్ సోర్సు కావాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఇవి మొత్తం ప్రతి ఒక్కరికి ఉండేటువంటి కోరికలండి. దీంతో సహా భయం కూడా ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది? ఇవి మొత్తం మనం నెరవేర్చుకోవాలి అంటే ఉద్యోగంలో మన యొక్క బాస్ అంటే పై అధికారి చెప్పినటువంటి మాట మనం ఖచ్చితంగా వినాలి. వినకపోతే, అధికారి మాట వినకపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తే ఇవి మొత్తం మనకి ఎటువంటి కోరికలు అనేవి జరగవు. సో అందుకని ఈ యొక్క పాయింట్ని ఉద్దేశించి వెస్టేజ్లో మనం ఎందుకు చేయాలి, ఒక అధికారి కింద బానిసగా మనం ఉండకుండా మనకంటూ మన టీం బిల్డ్ చేసుకొని మనం గనక మంచి పొజిషన్లోకి వెళ్తే, మన టీం ద్వారా మనం గ్రోత్ అయ్యి వెళ్తే 3 తరాల జనరేషన్కి ఇన్కమ్ సోర్స్ ఉంటుందండి. ఇటువంటి కోరికలు మనం ప్రతి ఒక్క కోరిక మన వెస్టేజ్ ద్వారా ఈ యొక్క కోరికలు మొత్తం మనం నెరవేర్చుకోవచ్చు అనేది చెప్పారు. సో మంచి సబ్జెక్ట్ అనేది అక్కడ కత్తిబాబు సార్ ద్వారా మేము నేర్చుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. అండ్ విష్ యూ వెల్. ఐ యామ్ ఏ రిచ్.